ఈ అడవిలో అందరికన్నా అద్భుతమైన అందమైన గొప్ప పక్షి మీరే. నువ్వు కూడా అనుకుంటున్నావు కదా, నువ్వు కూడా నాలా అందంగా ఉంటే బాగుండేదని. అవును, నేను నిజంగా అలానే అనుకున్నాను. కానీ అడవిలో ఉన్న మిగతా పక్షులు బహుశా అలా అనుకోరేమో. పొగరుబోతు నెమలి ఇంకా తెలివిగల కాకి. బర్డ్ల్యాండ్ అడవిలో గద్దరాజు యొక్క అధికారంలో అక్కడ ఉన్న పక్షుల జీవితం చాలా అందంగా గడుస్తుంది. ఇంకా పక్షులన్నింటికీ తమ ప్రాముఖ్యత ఉండేది. అదే ఈ అడవికి ఉన్న అందాన్ని ఇంకా పెంచేది. ఈ అడవిలో ఒక నెమలి కూడా ఉండేది. అది చూడ్డానికి చాలా అందంగా ఉండేది. సూర్యుడి వెలుగులో తన రెక్కలు వజ్రంలా మెరుస్తూ ఉండేవి. దీనివల్ల నెమలి అందం గురించి చుట్టుపక్కల ఉన్న అడవిలో కూడా పక్షులన్నీ మాట్లాడుకుంటూ ఉండేవి. ఒక్కసారి ఆ నెమలిని చూడు, ఎంత అహంకారంతో అటూ ఇటూ నడుస్తూ ఉందో. అదేదో తనకి ఎవరితోనో మాట్లాడాల్సిన అవసరం లేదు అన్నట్లుగా నాకేమనిపిస్తుంది అంటే ఈ అడవంతా కూడా తనదే అని అనుకుంటుందేమో. మీరు చెప్పింది కూడా నిజమే. తను ఎప్పుడు ఎవరితో ఏమీ మాట్లాడడు. ఎప్పుడైనా మాట్లాడినా తన గొప్పలే చెప్పుకుంటాడు. విని విని నాకు చాలా బోర్ కొడుతుంది. అవును, అదైతే నిజమే. కానీ అందరికీ తన అందం అంటే చాలా ఇష్టం. తన ప్రవర్తనని ఇష్టపడే ఒక పక్షి కూడా నేను ఈ అడవి మొత్తంలో ఎక్కడా చూడలేదు. నెమలి అవి ఏం మాట్లాడుకుంటున్నాయో ఊహించి తన తలని ఇంకా పైకి లేపింది. చెరువు ఒడ్డుకు వెళ్లి తన రెక్కల్ని సరిచేసుకుంది. వావ్, నన్ను నేను చూసుకున్న ప్రతిసారి నిజంగా నాకు చాలా ప్రౌడ్ ఫీలింగ్ వస్తోంది. ఒకసారి నా అందం చూడండి. అందమైన నా మెడ, అందంగా మెరుస్తున్న నా రెక్కలు. ఈ అడవి మొత్తంలో ఇలాంటి రెక్కలు ఎవ్వరికీ లేవు. నేను ఇంకా నా రెక్కలు మిగతా పక్షుల కన్నా అద్భుతంగా ఉంటాం. పక్షులన్నీ తన మాటలు విని మొహం తిప్పుకుంటున్నాయి. అక్కడే ఒకవైపు చెట్టు కొమ్మ మీద కూర్చున్న కాకి కూడా తన మాటలు వింటూ ఉంది. కాని తన మొహం మీద చిరునవ్వు ఉంది. ఈ నెమల చూడటానికి భలే అందంగా ఉంది, కానీ మాటలు మాత్రం విషం. తనకి తగిన గుణపాఠం ఖచ్చితంగా నేర్పిస్తాను, అప్పుడే తను మారుతుంది. కాకి బుర్రలో తప్పకుండా ఏదో ఆలోచన వచ్చుంటుంది. సాయంత్రం అవ్వగానే తను నెమలి దగ్గరకు వెళ్ళింది. ఈ అడవిలో అందరికన్నా అద్భుతమైన అందమైన గొప్ప పక్షి మీరే. మీ అందం గురించి మాటల్లో చెప్పలేం, అర్థం కావడం లేదు. ఈ మాట విని నెమలి మొహంలో అహంకారం ఇంకా పెరిగిపోయింది. నీకు చాలా కృతజ్ఞతలు నల్ల కాకి. నువ్వు కూడా అనుకుంటున్నావు కదా, నువ్వు కూడా నాలా అందంగా ఉంటే బాగుండేదని. నీ రెక్కలు కూడా నా రెక్కల్లాగే అందరికన్నా అందంగా ఉంటే బాగుండేదని. అవును, నేను నిజంగా అలానే అనుకున్నాను. కానీ అడవిలో ఉన్న మిగతా పక్షులు బహుశా అలా అనుకోరేమో. ఎందుకంటే వాళ్ళు ఇలా నాలాగా వచ్చి మిమ్మల్ని పొగడరేమో. అవును, ఇది కూడా నిజమే. బహుశా వాళ్ళకి నన్ను చూసి ఈర్ష్య వస్తుందేమో, లేదా నన్ను అడవిలో అన్నిటికన్నా అందమైన పక్షి అనుకోరేమో. ఒకవేళ అదే నిజమైతే కనుక నువ్వు అప్పుడు ఈ అడవిలో అందరికన్నా అందమైన పక్షి అని వాళ్ళకి నిరూపించి చూపించు. ఈ మాట విని నెమలి కళ్ళు చిన్నగా చేసుకుని ప్రశ్న అడిగింది. అదెలా సాధ్యం అవుతుంది? నువ్వు ఎప్పుడైనా ఊహించావా నువ్వు మేఘాలపైన ఎగురుతూ ఉంటే ఎంత అందంగా ఉంటావో? మేఘాలపైన ఎగరడమా? దీని గురించి నేనెప్పుడూ ఆలోచించనే లేదు. ఎన్నెన్నో పక్షులు రోజూ మేఘాలపైన ఎగురుతూ ఉంటాయి, కానీ అవి చూడటానికి అందంగా ఉండవు. కానీ నువ్వు ఆలోచించు, నువ్వు అంత పైన ఎగిరేటప్పుడు సూర్యకిరణాలు కూడా నీ అందమైన రెక్కల మీద పడి నువ్వు ఎంతో అందంగా కనిపిస్తావు. చాలా అద్భుతంగా కూడా ఉంటుంది. నీ ఐడియా ఏదో నాకు చాలా బాగా నచ్చింది. నేను మేఘాలపైన ఎగిరితే గనక అందరికీ తెలిసిపోతుంది ఈ అడవిలో అందరికన్నా అందమైన పక్షి నేనే అని. అయితే సరే, రేపు ఉదయం సూర్యుడి యొక్క మొదటి కిరణం పడేలోపు నువ్వు అందరికీ అద్భుతాన్ని చేసి చూపించు.
నేను అందరినీ చెరువు దగ్గరికి తీసుకొస్తాను. అలాగే, తప్పకుండా. ఈ మాట విని కాకి నవ్వుకుని అక్కడ్నుండి ఎగిరిపోయింది. మరుసటి రోజు ఉదయం, కాలు అన్నా, మీరు మా అందరిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? హా, దీని వెనుక ఉన్న ప్రత్యేకత ఏంటో కాస్త చెప్పండి. ఇంతలోనే నెమలి అందరి ముందుకు వచ్చింది. ఈరోజు మీరందరూ నా అందం యొక్క రహస్యాన్ని చూడబోతున్నారు. అలా అని తను ఒక కొండపైకి వెళ్ళింది. తను రెక్కలు తెరిచి కొండపైన నుండి దూకింది. తను బలం అంతా ఉపయోగించి తన రెక్కలు ఆడించింది. కాని తన రెక్కలు బరువు ఉండడం వల్ల తనని పైకి తీసుకెళ్లకుండా ఆ రెక్కలు తనని కిందకి తీసుకెళ్తున్నాయి. అరే, ఏమవుతుంది? తను బలమంతా పెట్టి రెక్కల్ని ఆడించింది. కాని పైకి వెళ్లకుండా తను ఒక్కసారిగా వచ్చి నేలపైన పడిపోయింది. ఆ! గద్ద ఇంకా రాబందు తమ రెక్కలు మొహానికి అడ్డు పెట్టుకుని నవ్వాయి. ఇంకోవైపు టీను పిచ్చుక ఇంకా గోరింక కూడా నవ్వుతున్నాయి. చిలుక కాకి వైపు చూసి కన్ను కొట్టి సైగ చేసి నవ్వడం మొదలుపెట్టింది. అప్పుడే గ్రద్దరాజా కూడా అక్కడికొచ్చాడు. ఏం జరుగుతోంది? మీరందరూ ఎందుకిలా నవ్వుతున్నారు? గ్రద్దరాజా, ఈ నెమలి తన అందమైన రెక్కలతో ఎగరడానికి ప్రయత్నం చేసింది. కానీ ఎగరలేక వచ్చి నేల మీదే పడింది. తన మీద తనకి చాలా గర్వం ఉండేది కదా. ఆ అహంకారికి ఏదో ఒక రోజు ఓటమిని చూడక తప్పదు కదా. కానీ నీకు ఎగరాలని ఎందుకు అనిపించింది నెమలి? అప్పుడే నెమలికి బదులుగా కాకి సమాధానం ఇచ్చింది. ఈ నెమలికి తన అందాన్ని చూసుకొని చాలా అహంకారం పెరిగిపోయింది. తన ఉద్దేశంలో తన అడవిలో అందరికన్నా అందమైన ఇంకా సామర్థ్యం ఉన్న పక్షి అంట. అందుకే తను ఎవరితోనూ మాట్లాడడానికి కూడా ఇష్టపడదు. తను ఏ రెక్కలను చూసుకొని ఎంతగా తన అహంకారాన్ని చూపిస్తుందో. నేను కేవలం ఇంతే అన్నాను. నీ రెక్కల సహాయంతో ఆ మేఘాల పైకి వెళ్లి నీ అందాన్ని అందరికీ చూపించు అన్నాను. ఇకప్పుడు నువ్వు నిరూపించుకోవచ్చు. అలాగే నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, ఏదైతే చేస్తున్నావో, బహుశా తనకి ఈరోజు అర్థమైందనుకుంటున్నాను. బయట కనిపించే అందం కన్నా కూడా లోపలున్న అందమే మంచి ప్రవర్తన ఇంకా సామర్థ్యం అన్నింటికన్నా ముఖ్యమైందని. తన మాట విని నెమలి తలదించుకుని ఇలా అంది. నేను మీ అందరినీ క్షమాపణ కోరుతున్నాను. నాకిప్పుడు అర్థమయ్యింది. అహంకారంతో నా కళ్ళు మూసుకుపోయాయి. నా అందం వల్ల నేను అందరికన్నా గొప్పవాణ్ణి అనుకునేవాణ్ణి. కానీ నేను ఎంత పెద్ద మూర్ఖున్నో ఈరోజు నిరూపించుకున్నాను. నిజమైన అందం అందమైన రెక్కలు లేదా రంగుతో రాదు. ఎదుటి వాళ్ళ మీద దయాగుణం, మంచి మాటలు, ఇంకా ఎదుటి వాళ్ళ మీద చూపించే గౌరవం వల్ల వస్తుంది. ఈ విషయాలు ఎప్పటికీ గుర్తుపెట్టుకో. గ్రద్ద మాట విని నెమలి సరే అని తల ఊపింది. కాసేపటి తర్వాత తను చిలుక దగ్గరకు వెళ్ళి ఇలా అంది. మిట్టు, నువ్వు చెట్టు కొమ్మ మీద కూర్చుంటే ఎంత అందంగా ఉన్నావో తెలుసా? సిటీలో అయితే నిన్ను మనుషులు ఇంట్లో కూడా పెట్టుకుంటారు. ఎందుకంటే నువ్వు చాలా అందంగా ఉంటావు, అలాగే చాలా ముద్దుగా మాట్లాడతావు. తన మాటలు విని చిలుక ఆశ్చర్యంతో ఇలా అంది. నెమలి, నువ్వు నన్ను పొగుడుతున్నావా? అవును, ఎందుకంటే నువ్వు పొగడ్తకి అర్హుడివి కాబట్టి. నిజంగా నీ నోటి నుంచి ఈ మాట విని నేను ఎంతో సంతోషిస్తున్నా. అక్కడ్నుండి నెమలి కోయిల దగ్గరకు వెళ్ళింది. అది చెట్టు మీద కూర్చుని పాట పాడుతుంది. కోయలా, నీ గొంతు చాలా మధురంగా ఉంది. చెవులకి నీ పాట వినిపించిన ప్రతిసారి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఓ ప్రియమైన నెమలి, నీకు చాలా కృతజ్ఞతలు. నీకోసం నేను ఇంకా మధురంగా పాడతాను. అలా అని కోయిల పాట పాడ్డం మొదలుపెట్టింది. నెమలి వింటూ ఉంది. ఇంకా అన్నింటికీ నెమలి స్వభావం నచ్చుతుంది. తను అన్నింటితో చాలా బాగా మాట్లాడేది. ఇక అక్కడున్న పక్షులన్నీ దీని క్రెడిట్ని కాకికే ఇస్తున్నాయి. ఎందుకంటే తన వల్లే నెమలి నిజమైన అందం మనసులో ఉంటుంది అని తెలుసుకుంది. పైపై అందం ఎందుకు పనికిరాదు అని. దయ ఇంకా గౌరవం అన్నింటికన్నా పెద్ద గుణం. అవే మిమ్మల్ని అందంగా మారుస్తాయి. ఇలా బర్డ్ ల్యాండ్ అడవి ముందు కన్నా
చాలా అందంగా ఇంకా ప్రశాంతంగా కనిపిస్తుంది. మామిడి చెట్టు, మేము నీకు ఎంత ప్రేమ గౌరవం చూపించేవాళ్ళం, కానీ నువ్వు మాకింత అన్యాయం చేస్తావా? ఇందులో నా తప్పు ఏమీ లేదు. ఇక నుండి మేము నీ చెట్టు నుంచి ఒక్క పండు కూడా తినము. అంతేకాదు, ఇక నుంచి ఎవ్వరు కూడా నీతో మాట్లాడరు. స్నేహితులారా, నేను చెప్పేది వినండి. ఒక అడవిలో జంతువులు ఇంకా పక్షులన్నీ ఎంతో ప్రేమాభిమానాలతో కలిసి ఉండేవి. ఆ అడవి చాలా అందంగా ఉండేది. ఈ అడవిలో ఒక మామిడి చెట్టు ఉండేది. ఆ చెట్టుకి చాలా తియ్యటి మామిడి పండ్లు కాసేవి. జంతువులన్నీ ఆ మామిడి పండ్లని చాలా ఇష్టంగా తినేవి. అందుకే ఈ మామిడి చెట్టు అడవి అంతా చాలా ప్రసిద్ధి చెందింది. కాని గోల్డీ గద్ద మాత్రం ఈ చెట్టును చూసి అసూయపడేది. చెట్లన్నీ నా అడవిలోనే ఉన్నాయి. ఒకప్పుడు జంతువులన్నీ మా అడవికి వచ్చేవి, అలాగే పండ్లకి బదులుగా మాకు ఏదో ఒక వస్తువు ఇచ్చి వెళ్లేవి. కానీ ఈ చెట్టు అందరికీ ఉచితంగా మామిడి పండ్లనిస్తోంది. ఈ చెట్టు కారణంగా నా వ్యాపారం సరిగ్గా నడవట్లేదు. ఒకరోజు సాయంత్రం చాలా పెద్ద గాలి వీచింది. అదే సమయంలో సోను పావురం ఆ చెట్టు దగ్గర్నుండి వెళుతూ ఉంది. ఈదురుగాలి రావడం చూసి తను చెట్టు దగ్గర కూర్చుంది. అదే సమయంలో గోల్డీ గద్ద కూడా అక్కడే దాక్కుని ఉంది. ఇప్పుడు చెబుతాను నీ సంగతి. తను ఒక రాయి తీసుకెళ్లి చెట్టు కొమ్మ మీద పడేసింది. అలా చేయడం వల్ల చెట్టు కొమ్మ విరిగి సోను పావురం మీద పడింది. అలా సోను పావురం అక్కడికక్కడే చనిపోయింది. గాలి తగ్గిన తరువాత జంతువులు ఇంకా పక్షులన్నీ అక్కడ జమయ్యాయి. మామిడి చెట్టు, మేము నీకు ఎంత ప్రేమ గౌరవం చూపించేవాళ్ళం, కానీ నువ్వు మాకింత అన్యాయం చేస్తావా? ఇందులో నా తప్పు ఏమీ లేదు. చాలా పెద్ద గాలి వీస్తుంది. అలాగే నువ్వు నీ కొమ్మల్ని చూసుకోవాలి కదా. నీ వల్ల మా సోను పావురం ప్రాణాలు కోల్పోయింది. ఇక నుండి మేము నీ చెట్టు నుంచి ఒక్క పండు కూడా తినము. అంతేకాదు, ఇక నుంచి ఎవ్వరు కూడా నీతో మాట్లాడరు. స్నేహితులారా, నేను చెప్పేది వినండి. అన్నీ అక్కడ్నుండి వెళ్ళిపోయాయి. ఆ తర్వాత నుండి పాపం చెట్టు ఒంటరిదైపోయింది. అప్పట్నుండి పొద్దున సాయంత్రం ఏడుస్తూ గడిపేది. ఈ అడవిలో మీను పిచ్చుక కూడా ఉండేది. తనతో పాటు తన 3 పిల్లలు ఉండేవి. పిల్లలు, మీరు ఎక్కడికి వెళ్ళకండి. నేను మీ అందరి కోసం ఆహారం తీసుకురావడానికి వెళ్తున్నాను. నేను మళ్ళీ తిరిగి రావడానికి సాయంత్రం అయిపోతుంది. అమ్మా, మిగతా పక్షులన్నీ 1 గంటలో పండ్లు తీసుకొనొస్తాయి. కానీ మీరు మా కోసం ఏదైనా పండ్లు తీసుకురావడానికి అంత సమయం ఎందుకు పడుతుంది? పిల్లలు, మన అడవిలో మామిడి పండ్లు తప్ప ఇంకా ఏ పండ్ల చెట్లు లేవు. కానీ ఇప్పుడు మనం దాని నుండి పండ్లు తీసుకోలేము. అడవిలో ఉన్న మిగతా పక్షులు ఇంకా జంతువులు గోల్డీ గద్ద తోట నుండి పండ్లు కొనుక్కొని తెచ్చుకుంటారు. కానీ నా దగ్గర తనకివ్వడానికి ఏమీ లేదు. అందుకే నేను వేరే అడవి నుండి మీ అందరి కోసం పండ్లు తీసుకొస్తాను. అందుకే నాకు చాలా సమయం పడుతుంది. అలాగే అమ్మా, త్వరగా వచ్చేయ్. మీను పిచ్చుక అక్కడ్నుండి వెళ్లి చాలా సమయం అయింది. పిల్లలు తన కోసం ఎదురు చూస్తున్నాయి. కాని తను తిరిగి రాకముందే వాతావరణంలో మార్పు వచ్చింది. పెద్ద వర్షం పడడం మొదలైంది. అరే, ఏంటి ఇలా జరిగింది? అమ్మ ఇంకా తిరిగి రాలేదు. దేవుడా, నువ్వే మా అమ్మని కాపాడు. ఇంతలోనే అక్కడికి గోల్డీ వచ్చింది. మీను పిచ్చుక, అరే ఎక్కడ ఉంది ఈ మీను పిచ్చుక? గోల్డీని చూసి పిల్లలు భయపడిపోయాయి. చుట్టుపక్కల ఉన్న పక్షులన్నీ అక్కడ జమయ్యాయి. ఏమైంది గోల్డీ గ్రద్ద? ఎందుకు పిల్లల మీద కోపడుతున్నావు? ఇంతలోనే మీను పిచ్చుక అక్కడికి వచ్చింది. తన నోటిలో ఒక యాపిల్ ఉంది. భయపడకండి పిల్లలు, నేనొచ్చేశాను. అప్పుడే తను మిగతా పక్షుల్ని చూసింది. గోల్డీ గద్ద, నువ్విక్కడేం చేస్తున్నావు? అలాగే మీ అందరూ ఇలా మా ఇంటి దగ్గర ఎందుకు జమయ్యారు? చూస్తున్నారా మీరు? తన దొంగతనం బయటపడిందని ఎంత అమాయకంగా నటిస్తోందో. తను రోజు నా తోటలో నుండి పండ్లు దొంగతనం చేసి తీసుకొచ్చి తన పిల్లలకు పెడుతోంది. అరే, నేనెప్పుడూ అలా చేయలేదు. నేను ఎంతో కష్టపడి వేరే అడవికి వెళ్లి నా పిల్లల కోసం పండ్లు తీసుకుని వచ్చాను. మీను, నువ్వు తప్పు చేశావు. నువ్వు గోల్డీ గ్రద్ద తోట నుంచే ఈ పండును దొంగతనంగా తీసుకొచ్చి నీ పిల్లలకు పెడతావా? అవునా? తన దగ్గర నాకివ్వడానికి ఏమీ లేవు కాబట్టే తను ఇదంతా చెబుతోంది. పైగా ఎక్కడో దూరం అడవి నుండి పండ్లు తెచ్చినట్లు నటిస్తోంది.
చాలాసేపు వాదన జరిగింది కాని మీను తప్పు చేయలేదని నిరూపించుకోలేకపోయింది. మీను, ఇది మన అడవికి ఎంత మాత్రం మంచిది కాదు. నువ్వు వెంటనే గోల్డీ గ్రద్ద పండ్లకి ఖరీదు చెల్లించు. నేను తనకి ఏమి ఇవ్వగలను? నా దగ్గర తనకివ్వడానికి ఏమీ లేదు. నీ దగ్గర ఏం లేకపోతే ఏమైంది? ఈ ఇల్లు అయితే ఉంది కదా. ఇన్ని రోజుల నుండి నువ్వు పండ్లు దొంగతనం చేస్తున్నావు. ఆ మాత్రం ఖరీదు కట్టక తప్పదు. ఈ ఇల్లు నాకు రాసివ్వాల్సిందే. అలా అనకండి. ఒకవేళ నేను ఈ ఇల్లు మీకు ఇచ్చేస్తే నేను నా పిల్లలు ఎక్కడుండాలి? అయినా కూడా ఎంత పెద్ద వర్షం పడుతుంది. మీను, నువ్వు ఈ ఇల్లును వదిలేసి వెళ్ళక తప్పదు. లేదంటే గోల్డీ గ్రద్దకి అన్యాయం జరుగుతుంది. పక్షులన్నీ కలిసి తనని తన గూటి నుండి బయటకు పంపించేశాయి. గోల్డీకి చాలా సంతోషం కలిగింది. పదండి పిల్లలు, వర్షం పెరుగుతుంది. మనం ఉండడానికి ఏదో ఒక చోటు వెతుక్కోవాలి. వర్షం చాలా ఎక్కువగా పడుతుంది. పాపం మీను తన 3 పిల్లలతో కలిసి పూర్తి బలం ఉపయోగించి ఎగురుతుంది. తడిచిన రెక్కలతో ఎగరడం చాలా కష్టమవుతుంది. కాని తన మనసులో ఉన్న ఆలోచన తనకి ఎగిరే శక్తిని ఇస్తుంది. కాని పాపం పిల్లలు ఎంత దూరమని ఎగురుతాయి? అమ్మా, మేమెగరలేకపోతున్నాం. మీరు ఎంతో ధైర్యం కలిగిన నా బిడ్డలు అంత సులభంగా ఓడిపోలేరు. ఎగరడానికి ప్రయత్నించండి. పిల్లలు పూర్తి బలం ఉపయోగించాయి. కాని గాలి వాటిని వెనక్కి లాక్కుపోయింది. ఆ! పిల్లలు! పిల్లలు 3 వచ్చి మామిడి చెట్టు కింద పడ్డాయి. ఇక్కడ ఎక్కువగా గాలి లేదు. అంతేకాదు అక్కడ చుట్టుపక్కల నీళ్లు కూడా లేవు. మీను పిచ్చుక కూడా అక్కడికి చేరుకుంది. అరే మీను పిచ్చుక, ఇంత పెద్ద వర్షంలో నువ్వు పిల్లల్ని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఈ సమయంలో ఇంట్లో ఉండాలి. అవును మామిడి చెట్టు, నేను మా ఇంట్లోనే ఉన్నాను. కానీ ఆ గోల్డీ గద్ద నా మీద వేసిన నిందకి అడవిలో ఉన్న పక్షులు నన్ను మా ఇంటి నుంచి పంపించేశాయి. ఆ దుష్టుడు అలాంటి పనులే చేస్తాడు. ఏం కాదులే, నువ్వింకా ప్రశాంతంగా ఉండొచ్చు. ఇప్పుడు నువ్వు ఎవరి గురించి ఆలోచించాల్సిన పనే లేదు. ఇంతకీ నేనెక్కడుండాలి? ముందు మీరందరూ ఏమైనా తినండి. అలా అని తను 4 మామిడి పండ్లను కింద పడేసింది. అరే వా, ఎంత పెద్ద మామిడి పండ్లు! పిల్లలు సంతోషంగా మామిడి పండు తినడం మొదలుపెట్టాయి. వాటిని చూసి మీను సంతోషంతో తను కూడా మామిడి పండు తింటుంది. ఆ తర్వాత తను ఇలా అంది. కృతజ్ఞతలు మామిడి చెట్టు, ఇక మేం వెళ్తాము. అవసరం లేదు, మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. నేనిప్పుడే మీకు మామిడి పళ్ళ ఇల్లు కట్టిస్తాను. ఏమన్నారు? మామిడి ఇల్లా? అదెలా? నువ్వే చూడు. అలా అని తను కొన్ని మామిడి పండ్లను కింద పడేసింది. ఆ మామిడి పండ్లతో ఒక ఇల్లు తయారైంది. అరే వా, ఈ ఇల్లు చాలా అందంగా ఉంది. అమ్మా, మేమిందులోకి వెళ్ళొచ్చా? తప్పకుండా పిల్లలు, మీరు ఇంకా మీను పక్షి ఈ ఇంట్లోనే ఉండొచ్చు. ఆ మాట విని పిల్లలు సంతోషంగా మీనుతో కలిసి ఆ ఇంటి లోపలికి వెళ్ళాయి. ఆ ఇంట్లో కూర్చోవడానికి మామిడి చైర్స్ ఉన్నాయి. అలాగే అందులో ఒక విండో ద్వారా బయట దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. చెట్టు కూడా కనిపిస్తుంది. నువ్వు చాలా మంచివాడివి మామిడి చెట్టు, నీకు చాలా చాలా కృతజ్ఞతలు. మామిడి చెట్టు నవ్వింది. ఇంకోవైపు అడవిలో ఉన్న కొన్ని పక్షులు చాలా కంగారు పడుతున్నాయి. అడవిలో వరద వచ్చింది. అన్నింటి ఇళ్ళు పడిపోయాయి. అవి అటూ ఇటూ పరుగులు తీస్తున్నాయి. అరే అక్కడ చూడండి, మామిడి చెట్టు చుట్టుపక్కల అసలు నీళ్లే నిలబడలేదు. పదండి, అందరం దాని దగ్గరికి వెళదాం. పక్షులన్నీ ఇప్పుడు మామిడి చెట్టు దగ్గర జమ అయ్యాయి. ఎన్ని రోజుల తర్వాత మీ అందరినీ చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఎప్పటికీ నీ దగ్గరికి రావాలి అనుకోలేదు. కానీ వర్షం వల్లనే మా ఇళ్ళని పడిపోయాయి. కానీ నీ చెట్టు దగ్గర వర్షం నీళ్ళు అస్సలు లేవు. ఇది చూడటానికే చాలా వింతగా అనిపిస్తుంది నాకు. అప్పుడే వాటి దృష్టి మామిడి ఇల్లు పైన పడింది. కిటికీలో నుంచి మీను కూడా బయటికి చూస్తూ ఉంది. అరే, ఈ మీను పిచ్చుక దగ్గర ఉండటానికి ఇల్లు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మామిడి పళ్ళ ఇల్లు కదా? కావాలంటే నేను కూడా మీకు ఇల్లు కట్టివ్వగలను మిత్రమా. కానీ దానికంటే ముందు మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలి. సోను పావురావుని నేను చంపలేదు. ఆ గోల్డీ గ్రద్దే నా కొమ్మని విరిచేశాడు. అదే మన సోను పావురం మీద పడింది. అలా చేసి తనేమో పారిపోయాడు. మీరందరేమో నన్ను తప్పుగా అనుకున్నారు, నన్ను దోషిగా నిర్ధారించారు. ఈ మాట విని పక్షులన్నీ ఆశ్చర్యపోయాయి.
ఈ గోల్డీ గ్రద్ద ఇంత దుర్మార్గుడా? మాకసలు ఈ విషయం తెలియనే తెలీదు. మీరందరూ తడిచిపోయినట్టున్నారు. బాగా చలిగా కూడా ఉంటుంది. నేను మీ అందరికీ ఎటువంటి ఇల్లు కట్టిస్తానంటే అందులో మీరందరూ ప్రశాంతంగా ఉండొచ్చు. అలా అని మామిడి చెట్టు బోలెడు పండ్లను కింద పడేసింది. ఆ మామిడి పండ్లతో ఇంకో 4 ఇళ్ళు తయారయ్యాయి. అరే వా, ఈ ఇల్లు చాలా బాగుంది. కానీ అవి వాటంతటవే ఎలా తయారయ్యాయి? ఎప్పుడైతే మీరంతా నా దగ్గరికి రావటం, నా పండ్లను తినటం ఆపేశారో అప్పుడు నేను రోజంతా ఏడుస్తూ ఉండేవాణ్ణి. అప్పుడు ఒక దేవకన్య నా దగ్గరికొచ్చింది. తను నా మామిడి పండ్లను తిని నన్ను ఆశీర్వదించింది. ఏ ఋతువు వచ్చినా సరే వాటి వల్ల నాకు ఎటువంటి నష్టం జరగదని వరమిచ్చింది. అలాగే నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు నా మామిడి పండు సహాయంతో అడవిలో ఉన్న వాళ్ళకి ఎటువంటి సహాయమైనా చేయగలను అని. నువ్వు మమ్మల్ని క్షమించు, మేము చాలా పెద్ద తప్పు చేశాము. ఈ మాట విని చెట్టు చాలా సంతోషించింది. పక్షులన్నీ వాటి వాటి ఇళ్లలోకి వెళ్ళిపోయాయి. వాటన్నింటికీ ఇళ్ళు చాలా నచ్చాయి. అవన్నీ కిటికీలో నుండి బయట వర్షాన్ని చూస్తూ నిలబడ్డాయి. అప్పుడే గోల్డీ గద్ద అక్కడికి వచ్చింది. ఏంటిది? మీరందరూ ఈ మామిడి చెట్టు దగ్గర కూర్చున్నారు. తను ఒక హంతకుడని మీ అందరికీ తెలుసు కదా. మా అందరికి నీ తెలివితేటలు అర్థమయ్యాయి గోల్డీ గ్రద్ద. ఇక నువ్వు మా అడవి నుంచి వెళ్ళిపో. చిలుక మాట విని గోల్డీకి చాలా కోపం వచ్చింది. ఇంతలోనే తన మీద ఒక పిడుగు పడింది. దెబ్బకి తను నేల మీద పడిపోయింది. చెట్టుతో పాటు పక్షులన్నీ కూడా తనని చూసి గట్టిగా నవ్వడం మొదలుపెట్టాయి.